మంచు విష్ణు కన్నప్ప మూవీకి సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అయిందనే విషయం అయితే తెగ వైరల్ అవుతుంది. అసలు గొడవ ఏంటంటే ముంబైలోని హై స్టూడియోస్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ కన్నప్ప మూవీకి సంబంధించి ఒక 40-50% సీజీ వర్కులు అయితే చూసిందనమాట. సో వాళ్ళు కొన్ని సీజీ వర్కులు రెడీ చేసి వాటిని చెక్ చేసి పంపించమని చెప్పేసి ఒక హార్డ్ డిస్క్లో సీజీ సీన్స్ అన్నీ వేసి ఆ హార్డ్ డిస్క్ని ఒక కొరియర్లో ఇక్కడ హైదరాబాద్లో మంచు విష్ణు వాళ్ళ ఆఫీస్కి అయితే పంపించారనమాట. ఆఫీస్లో రఘు అనే ఒక ఆఫీస్ బాయ్ ఆ కొరియర్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ కొరియర్ని చరిత అని ఒక ఆవిడకైతే ఇచ్చాడు. ఆ కొరియర్ ఎప్పుడైతే ఆవిడ తీసుకుందో ఆ తర్వాత నుంచి రఘు కనిపించట్లా, అలాగే చరిత అని ఆవిడ కూడా కనిపించట్లా. ఇద్దరు కూడా మిస్సింగ్ అంట. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లో ఏమున్నాయి భయ్యా అంటే సినిమా మొత్తం లేదు కానీ ఆల్మోస్ట్ 40% నుంచి 50% సినిమా అయితే ఉంది. దాంట్లోనే ప్రభాస్ కన్నప్ప మూవీలో చేస్తున్నారు కదా, సినిమాలో అరగంట సేపు ఉంటారు. ఆయన క్యారెక్టర్కి కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయట. ఆ ఫైట్ సీన్ సీజీలు, అలాగే కొన్ని వార్ సీన్స్ సంబంధించిన సీజీలు కూడా వాళ్ళే చేశారు. ఆ సీజీలు అన్నీ అందులోనే ఉండిపోయినాయి. సో ఆ సీజీలు ఆ డిటిడిఎక్సి కొరియర్లో పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న హార్డ్ డిస్క్ అలా కొరియర్లో పంపించరు. ఇదైతే నమ్మేలా లేదు. బట్ ఒకవేళ కొరియర్లో పంపించినా ఇప్పుడు హార్డ్ డిస్క్లోకి డేటా ఎక్కించారంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్యాకప్ ఉండే ఉంటుంది కదా. సో ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈలోపే హార్డ్ డిస్క్ ఇలా పోయింది, అక్కడ ఆఫీస్లో వాళ్ళు ఎవరో దొబ్బేశారు అనేసరికి ఆ న్యూస్ తెగ వైరల్ అయిపోతుంది. దీనివల్ల మంచు విష్ణు కూడా బాధపడుతూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ అనుమానించే దగ్గర విషయం ఏంటంటే మంచు విష్ణు గతంలో చెప్పారు తనని ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారని, ఎలాగైనా తొక్కేయాలని చూస్తున్నారని, సో వాళ్ళు ఎప్పటికైనా నా మీద రివెంజ్ తీసుకుంటారని చెప్పారు. సో ఇప్పుడు ఆ మనుషులే ఇది చేశారని చెప్పేసి కొంతమంది అనుమానం పడుతున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా మంచు వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఆ ఇష్యూస్ వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేసి ఇలా చేశారా మరి ఏంటో తెలియదు. కానీ మొత్తానికి కన్నప్ప మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థమవడం లేదు. ఇవన్నీ దాటుకుని June 27th చెప్పిన రేటుకి సినిమా రిలీజ్ చేయడం అయితే కష్టమే భయ్యా, చాలా కష్టమే. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఈ ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అవడానికి టైం పడుతుంది. అండ్ సినిమా వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదట. అండ్ మీకు తెలుసో తెలీదో కన్నప్ప మూవీ రన్ టైం వచ్చేసి 3 గంటల పైనే ఉండబోతుంది. అందులో ప్రభాస్ కనిపించేది అరగంట పాటు, అండ్ మోహన్ లాల్ జస్ట్ 10 minutes మాత్రమే అందరికంటే తక్కువ టైం కనిపిస్తారు.